హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో మనం ఈరోజు సూపర్ 50 సిరీస్ లో ఏదైతే మనం కరెంట్ అఫైర్స్ అండ్ జీకే కోసం స్టార్ట్ చేసామో ఆ సిరీస్ లో 7వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. మరి 7వ ఎపిసోడ్ లో మనం మార్చి నెలకు సంబంధించి ముఖ్యమైనటువంటి తేదీలు, ఆ తేదీ యొక్క ప్రాముఖ్యతల గురించి తెలుసుకోబోతున్నాం. మొదటగా చూసుకుంటే మనకి మార్చి 3వ తారీఖు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం. సో అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వన్యప్రాణులు ఏమైతున్నాయో వాటి కోసం కూడా ఒక దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. సో ఇక్కడ 1973లో ప్రతిపాదించబడి 1975లో మరి ఒక ఒప్పందం అనేటువంటిది జరిగింది. ఆ ఒప్పందం పేరే సైట్స్. ఇది 8వ తరగతిలో మీకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి సైట్స్ అంటే ఏంటనేది డెఫినేషన్ చూసుకుంటే, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా. సో ఇక్కడ మనకి కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా అంటే ఇక్కడ మనకి ఏమైతే ఇంటర్నేషనల్ గా అంటే అంతర్జాతీయంగా వ్యాపారం చేయడానికి మరి ఏమైతే ప్రమాదకరమైనటువంటి దశలో ఉన్నటువంటి జంతుజాలం కానీ వృక్షజాలం కానీ రక్షించడానికి అన్ని దేశాలు కలిసి చేసుకునే ఒప్పందం సైట్స్. సో ఇక్కడ ఈ సైట్స్ అనేటువంటిది ఒక ఒప్పందం. ప్రెసెంట్ ఈ సైట్స్ లో ఎన్ని దేశాలు ఒప్పందంలో ఉన్నాయి అంటే 185 దేశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఓకేనా. సో మొదటగా ఈ ఒప్పందాన్ని ఎవరు చెప్పారు అంటే థాయిలాండ్ చెప్పింది. థాయిలాండ్ ఏమని అడిగిందంటే యుఎన్ జనరల్ అసెంబ్లీని ప్రపంచంలో ఉన్నటువంటి వన్యప్రాణులన్నీ కూడా వేరు వేరు దేశాలకి మరి అక్రమ రవాణా చేస్తున్నారు, వాటి యొక్క ఏమైతే రక్షణ కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఉందో అది మనం వెంటనే తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో 2013లో యుఎన్ జనరల్ అసెంబ్లీ దీన్ని ఆమోదించి అప్పటి నుంచి కూడా మనకి ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ప్రపంచ వినికిడి దినోత్సవం అంటే హియరింగ్ ఎంపైర్డ్, చెవులు ఎవరికైతే వినపడవో వాళ్ళకి మరి ఒక స్పెషల్ డేని కేటాయించడం జరిగింది. అది కూడా మార్చి 3 అంటే వన్యప్రాణులకి, అలాగే చెవులు వినపడిన వారు, వీరినే బదిరులు అని పిలుస్తాం. సో వినికిడి లోపం ఉన్న వారికి కూడా మార్చి 3వ తారీఖు మనం ఇక్కడ ఒక స్పెషల్ డేని జరుపుకుంటున్నాం. అయితే ఈ స్పెషల్ డే ఏమైతే ప్రపంచ వినికిడి దినోత్సవం ఉందో ఇది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరి జెనీవాలో ఉంది దీని యొక్క ముఖ్య కేంద్ర స్థానం. సో అది మార్చి 3వ తారీఖు 1933లో మరి ఎవరైతే ఈ వినికిడి లోపం ఉందో వాళ్ళకు కూడా కొన్ని హక్కుల్ని కేటాయించాలి, వాళ్ళు కూడా మరి మిగిలిన వారికి మళ్ళీ వారి యొక్క జీవనాన్ని గడపాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానివల్ల ఆ మార్చి 3వ తారీఖునే మనం ఇక్కడ ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అలాగే మార్చి 4వ తారీఖు చూసుకుంటే జాతీయ రక్షణ దినోత్సవం. ఏంటి జాతీయ రక్షణ దినోత్సవం అంటే మనం ఫస్ట్ వరల్డ్ వార్లో బ్రిటన్కి సహాయం చేశాం. మరి అంటే మొత్తం చేయలేదు, సెకండ్ వరల్డ్ వార్ కంటే పోల్చుకుంటే ఫస్ట్ వరల్డ్ వార్లో చాలా తక్కువ సహాయాన్ని అందించా. కాకపోతే మన సహాయాన్ని వాళ్ళు ఎవరైతే అప్పుడు భారత వైస్రాయ్ ఉన్నాడో ఆ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్, సో ఈ లార్డ్ ఇర్విన్ ఏం చేశారు అంటే మీ యొక్క సహాయాన్ని మేము గుర్తించామని చెప్పేసి అప్పుడు ఆయన ఒక రక్షణ దినోత్సవం అంటే జాతి రక్షణ కోసం మీరందరూ నడుం బిగించారు అంటే మనల్ని వాళ్ళ జాతిలోని లెక్కేసుకొని జాతి రక్షణ దినోత్సవంగా, సో దాన్నే జాతీయ రక్షణ దినోత్సవంగా మనం మార్చి 4వ తారీఖు నాడు జరుపుకుంటున్నాం. మరి దాని తర్వాత చూసుకుంటే నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ మరి 1972లో స్టార్ట్ అయ్యింది. ఇది దేనికి సంబంధించి అంటే మార్చి 5వ తారీఖు నాడు మనం జరుపుకునేటువంటి ఒక స్పెషల్ ఈవెంట్ అంతర్జాతీయ నిరాయుధీకరణ మరియు అణ్వస్త్ర వ్యాప్తి. అంటే ఏంటి, మనం ఫస్ట్ నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ని 1972లో స్టార్ట్ చేశాం. అంటే ఏంటి, జాతీయ
రక్షణ మరి మండలి అనేటువంటి దాన్ని 1972లో మనం స్టార్ట్ చేసాం. సో 1972లో మనం భారతదేశం ఎప్పుడు నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ స్టార్ట్ చేసింది అంటే 1972. సో జాతీయ రక్షణ దినోత్సవం అనేటువంటిది మార్చి 4వ తారీఖు ఇక్కడ ఈ సేఫ్టీ కౌన్సిల్ ఓపెన్ చేసినందుకు, అలాగే ఈ ఫస్ట్ వరల్డ్ వార్ లో మనం భారత్ నుంచి సహాయం అందించినందుకు మార్చి 4వ తారీఖు జరుపుకుంటున్నాం. బానే ఉంది. మరి ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి నష్టం ఏమైతే ఉందో ఆ నష్టాన్ని యుఎన్ జనరల్ అసెంబ్లీ ఖండించింది. మరి ఆ యుద్ధంలో మనం ఏం చేసాం? అణ్వస్త్రాలు వాడాం. సో ఈ అణ్వస్త్రాలను మరి తీసేయాలి. ఈ అణ్వస్త్రాలు అనేటువంటివి ఎక్కడా ఉండకూడదు. వీటి వల్ల చాలా నష్టం జరిగింది. మరి చూసుకుంటే మరి పెర్ల్ హార్బర్ మీద జపాన్ దాడి చేసింది 2వ ప్రపంచ యుద్ధంలో. సో ఆ తర్వాత అమెరికా కూడా మరి 2 అణ్వస్త్రాలని ఎక్కడ హీరోషిమా అండ్ నాగసాకి మీద ప్రయోగించినప్పుడు అక్కడ చాలా ఎక్కువ నష్టం జరిగింది. సో ఈ నష్టాన్ని మరి చూసుకొని 1982లో అంటే ఏంటి, అన్ని దేశాలు తయారు చేసేసుకుంటున్నాయి అణ్వస్త్రాలు అని చెప్పేసి అప్పుడు ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి ఆ సంస్థ అంటే UNODA అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజార్మ్మెంట్ అఫైర్స్ అని చెప్పేసి ఒక ఆఫీస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మరి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఈ UNODAలో ఉండాలి. అంటే అందరూ కూడా ఆయుధాలు లేకుండా శాంతియుత జీవనాన్ని గడపడానికి, మరలా యుద్ధం రాకుండా చూసుకోవడానికి అణ్వస్త్రాన్ని త్యజించాలి అనేటువంటి విషయాన్ని అక్కడ మనకి చెప్పింది. సో ఈ UNODA ఏమైతే హెడ్ ఆఫీస్ ఉందో అది ఆస్ట్రియాలోని వియన్నాలో ఉందన్నమాట. సో ఇక్కడ మనకి నెక్స్ట్ చూసుకుంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏంటి? మార్చి 8 మీ అందరికీ తెలుసు. అయితే అసలు ఫస్ట్ 1908లో న్యూయార్క్ లో మహిళలందరూ కూడా మాకు ఓటు హక్కు కావాలి, మరి మాకు కూడా వేతనాలు కావాలి, మాకు కూడా సరైనటువంటి పని గంటలు కావాలని చెప్పి మహిళలందరూ కూడా బయటకు వచ్చారు. సో అప్పుడు ఏమైతే యుఎస్ఏలో జరిగినటువంటి ఈ విప్లవం ఉందో 1909లో ఏం చేశారు అంటే ఫస్ట్ జాతీయ మరి ఉమెన్స్ డే జరిపారు. అంటే నేషనల్ ఉమెన్స్ డే జరిపారు. నేషనల్ ఉమెన్స్ డే ఎవరికిది? అమెరికా వాళ్ళు ఫస్ట్ నేషనల్ ఉమెన్స్ డేగా జరిపారు. అంటే అమెరికాలో ఉన్నటువంటి మహిళలందరూ రోడ్డెక్కారు. దేనికోసం? ఓటు హక్కు కోసం, డబ్బుల కోసం, అలాగే మరి చూసుకుంటే అక్కడ పని గంటల కోసం, వాళ్ళ యొక్క ఆరోగ్యం కోసం. సో అందువల్ల దీన్ని ఫస్ట్ నేషనల్ ఉమెన్స్ డేగా జరుపుదామని చెప్పేసి USA ప్రకటించడం జరిగింది. అక్కడ చూసుకుంటే మనకి కార్లా జెట్కిన్ అనేటువంటి ఒక జర్మన్ కార్యకర్త మరి ఇది ఆవిడ ప్రతిపాదించడం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత రోజుల్లో మనం చూసుకున్నాం రష్యా విప్లవం జరిగింది. అక్కడ మనకి 1917వ సంవత్సరంలో మార్చి 8వ తారీఖు నాడు ఆడవాళ్ళందరూ కూడా మరి మగవాళ్ళకి తోడ్పాటును అందిస్తూ మీరు వెళ్ళండి మేము చూసుకుంటామని చెప్పేసి వాళ్ళు ఆ కర్మాగారాల్లో ఉండి అక్కడ ఉన్నటువంటి విప్లవాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సో అందువల్ల మార్చి 8కు ఉన్నటువంటి ప్రాధాన్యతతో సో దీన్ని ఈ డేట్ ని మరి ఏం చేశారు అంటే మార్చి 8వ తారీఖు నాడు వాళ్ళు మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉమెన్స్ డే జరుపుకుందాం అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేటువంటిది మాత్రం 1917 రష్యా విప్లవంలో మనకి మార్చి 8 అనేది బయటకు వచ్చింది. కానీ మొదటగా మాత్రం నేషనల్ ఉమెన్స్ డే జరుపుకున్నది ఎవరు అంటే అమెరికా జరుపుకుంది. మరి దానికి అధ్యక్షత వహించింది లేక ఆ విప్లవానికి మరి ముందు తీసుకెళ్ళింది ఎవరు అంటే కార్లా జెట్కిన్ అనేటువంటి ఒక జర్మన్ కార్యకర్త దాన్ని ముందు తీసుకెళ్ళింది. ఓకేనా? సో మరి 1975లో ఏం జరిగింది అంటే UNO దాన్ని ఆమోదించడం కూడా జరిగింది. సో ఆమోదించి ఇంటర్నేషనల్ గా మరి ఉమెన్స్ కి ఆ డే ఉండాలని చెప్పేసి దాన్ని 1975లో మరి UNO దాన్ని ఆమోదించడం కూడా జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మార్చి 12వ తారీఖు ఏంటి? మార్చి 12వ తారీఖు ధూమపాన నిరోధక దినోత్సవం. ఇక్కడ 2 తేడా ఉంది, కొంచెం గుర్తుపెట్టుకోండి. ధూమపానం అంటేనేమో స్మోకింగ్. ఓకేనా? సో స్మోకింగ్ నిరోధక అంటే స్మోకింగ్ ఆపేయాలి అనేటువంటిదేమో మార్చి 12వ తారీఖు చేస్తారు.
అయితే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం, అసలు పొగాకు ఉత్పత్తులే వాడకూడదు అనేటువంటిదేమో మే 31 చేస్తారు. గుర్తుపెట్టుకోండి, నో స్మోకింగ్ డే అనేదేమో మార్చి 12. ఓకేనా? సో నో స్మోకింగ్ డే అంటేనేమో మార్చి 12, 312. ఓకేనా? అంటే మార్చి 300 కాబట్టి ఇది 12, నో స్మోకింగ్ డే 312, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అదే మే 31 ఏంటి అంటే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. అంటే ఆ రోజు పొగాకు ఉత్పత్తులు ఏమైతే ఉన్నాయో ఆ పొగాకు ఉత్పత్తుల్ని వాడద్దు అసలు అని చెప్పేసి ఆ రోజు పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ మారిషస్ డే కూడా ఆ రోజే, మార్చి 12. మొన్న చెప్పాను మీకు, నిన్న జరిగినటువంటి క్లాసులో కూడా చెప్పాను. మరి నరేంద్ర మోదీ గారు మారిషస్ యొక్క జాతీయ దినోత్సవానికి హాజరయ్యారు అని చెప్పేసి చెప్పాను. ఆ రోజు ఏ రోజు అంటే మార్చి 12వ తారీఖు ముఖ్య అతిథిగా మారిషస్కి వెళ్ళటం జరిగింది ఆయన. ఓకేనా? సో మారిషస్ డే అండ్ మరి ధూమపాన నిరోధక దినోత్సవం కూడా మనకి మార్చి 12వ తారీఖు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మార్చి 15వ తారీఖు ఇదేంటి, ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. ఏంటి? ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. అంటే వినియోగదారులు, కన్జ్యూమర్ రైట్స్, ఆల్రెడీ మీకు చెప్పేసాను నేను 7th క్లాస్లో, మరి లెసన్ లో వచ్చింది మనకి ఇది, అక్కడ దీని గురించి మొత్తం డిస్కస్ చేశాం. అలాగే మార్చి 14 మధ్యలో మిస్ చేసాం మనం. మార్చి 14 ఏమో పైడే. ఎందుకు మార్చి 14 పైడే అంటే ఈజీయే, 3-14 ఈ రెండు ఏంటి, ఇది మార్చి, ఇదేమో 14వ తారీఖు. పై వాల్యూ ఎంత, 3.14159265. సో అందువల్ల ఏం చేశారు, దీంట్లో ఉన్నటువంటి మరి ఇక్కడ చూసుకుంటే 3.14 అని కనిపిస్తుంది కదా. సో అందువల్ల ఏం చేశారంటే 3.14ని పైడేగా జరుపుకుంటాం. ఓకేనా? 3.14ని పైడేగా జరుపుకుంటాం మార్చి 14వ తారీఖు. మార్చి 15వ తారీఖు ఏంటి అంటే ప్రపంచ వినియోగదారులకు ఉన్నటువంటి హక్కుల గురించి వాళ్ళది ఉన్నటువంటి దినోత్సవాన్ని ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటాం. నెక్స్ట్ మార్చి 16వ తారీఖు చూసుకుంటే జాతీయ టీకాల దినోత్సవం. ఏంటి టీకాలు అంటే తెలుసు మనకి, వ్యాధి ఎప్పుడైతే సోకుతుందో అది సోకకుండా ముందుగానే జాగ్రత్త చర్యగా మనలో వ్యాధి నిరోధకత పెంచడం కోసం మనకి ఇచ్చేది టీకా లేక వ్యాక్సిన్. సో అందువల్లనే దీన్ని ఏమంటారు అంటే జాతీయ రోగ నిరోధక దినోత్సవం అన్నా జాతీయ టీకాల దినోత్సవం అన్నా ఒక్కటే. ఓకేనా? జాతీయ టీకాల దినోత్సవం అన్నా జాతీయ రోగ నిరోధక దినోత్సవం అన్నా ఒక్కటే. ఓకేనా? సో మనం చూసుకుంటే ఇక్కడ ఎందుకు ఈ డే చేశారు అంటే WHO ఒక పిలిపించింది, ఏమని, పోలియో నివారణ కార్యక్రమాలు చేయండి అని చెప్పేసి 1988లో పిలిపించింది. అంటే అసలు పోలియోని లేకుండా చేద్దాం ప్రపంచం మొత్తం మీద అని చెప్పేసి పోలియో వైరస్ ని తరిమి కొట్టడానికి మరి వాళ్ళందరూ కూడా కష్టపడ్డారు. సో అప్పుడు 1995లో ఇండియా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది, దాని పేరే పల్స్ పోలియో. సో ఈ పల్స్ పోలియో అనేటువంటి దాన్ని మరి మార్చి 16వ తారీఖు 1995లో మొదలుపెట్టారు. సో అందువల్ల మొట్టమొదటి టీకా అనేటువంటిది అప్పుడే వేశారు కాబట్టి పల్స్ పోలియో కార్యక్రమంలో సో ఆ రోజునే జాతీయ టీకాల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఓకేనా? WHO పిలుపునిచ్చినటువంటిది ఏంటి, పోలియో నివారణ కార్యక్రమాలు చేయండి అని చెప్పి 88లో పిలిపిస్తే మనం 95లో మార్చి 16వ తారీఖు నాడు పల్స్ పోలియో కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రెజెంట్ పోలియో కేసెస్ లేకుండా పోలియో రహిత భారతదేశాన్ని చేయాలని మనం ట్రై చేస్తున్నాం. ఓకేనా? సో పోలియో రావడానికి కారణం ఏంటి అంటే పోలియో మైలిటిస్ అనేటువంటి ఒక వైరస్. సో ఈ వైరస్ బాడీలోకి వెళ్ళి దేన్ని మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అంటే కండరాల మీద మరి కేళ్ల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. సో దానివల్ల ఇది కాళ్లకు సంబంధించినటువంటి ఆ కాళ్ళ ఉన్నటువంటి ఆ కండరం మొత్తం కూడా మరి సన్నగా అయిపోద్ది. సో కాలు అనేటువంటిది ఎదగదు. సో దీనివల్ల ఆ వైరస్ యొక్క ఎఫెక్ట్ వల్ల ఆ కాళ్ళు అతను నడవడానికి పనిచేయవన్నమాట. సో అయితే మనకి రెండు ఉంటాయి దీంట్లో, IPV ఒకటి, OPV ఒకటి. రెండు ఇంజెక్షన్ అంటే రెండు టీకాలు ఉంటాయి అన్నమాట. ఒకటేంటి ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్, అంటే ఒకటేమో ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ ఇస్తారు, దీన్ని IPV అంటారు. ఇంకొకటి ఓరల్ పోలియో వ్యాక్సిన్ అంటే OPV అంటేనేమో చుక్కలు. చిన్నపిల్లలకి ఏం చేస్తారంటే చుక్కల కింద డ్రాప్స్, నిండు జీవితానికి 2 చుక్కలు. పోలియో యొక్క మరి స్లోగన్ ఏంటి అంటే నిండు జీవితానికి 2 చుక్కలు అనేది పల్స్ పోలియో యొక్క స్లోగన్. సో ఇక్కడ ఆ 2 చుక్కల్ని ఓరల్ పోలియో వ్యాక్సిన్ గా మరి 5 సంవత్సరాలు నిండని పిల్లలందరికీ కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని కూడా 3-4 విడతల్లో చేస్తారు. ఎవరైనా పిల్లడు మిస్ అయితే మళ్ళీ ఒక 5 రోజులకి ఖచ్చితంగా దాన్ని మరి లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది.
ఓకేనా. సో ఈ ఐపీవీ అంటేనేమో ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్, ఇదేమో టీకా ఇంజెక్షన్ అన్నమాట, ఇదేమో ఓరల్ అంటే మామూలుగా చుక్కల మందు లాంటిది. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే అంతర్జాతీయ సంతోష దినోత్సవం మార్చి 20వ తారీఖు నాడు ఏం చేశారు, సంతోష దినోత్సవం, పిచ్చుకల దినోత్సవం, రెండు ఉన్నాయి ఇక్కడ చూసుకోండి. ఓకేనా. సో సంతోష్ దినోత్సవం అంటే ఏంటో ఫస్ట్ చూడండి. సంతోష్ దినోత్సవం అంటే ఏంటంటే ఫస్ట్ ఏమనుకున్నారు అంటే ఒక దేశానికి జాతీయ ఆదాయం ఎంత ఇంపార్టెంటో జాతీయ ఆనందం కూడా అంతే ఇంపార్టెంట్ అట. అంటే ఏంటి, మనం ఆనందంగా ఉంటేనే మరి హ్యాపీగా పనిచేస్తాం, మన యొక్క ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. సో దాని ద్వారా జాతీయ ఆదాయాన్ని మనం సృష్టించగలుగుతాం, అంతే కదా. సో జాతీయ ఆదాయం ఎంత ఇంపార్టెంటో జాతీయ ఆనందం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పేసి యుఎన్ జనరల్ అసెంబ్లీ మార్చి 20వ తారీఖు నుంచి సంతోష్ దినోత్సవంగా జరుపుకోండి అని చెప్పేసి ఒక మరి ప్రకటన చేసింది. సో అయితే దానిలో భాగంగా హ్యాపీనెస్ ఇండెక్స్, ఆనంద సూచిక అనేటువంటిది తీస్తారు. అంటే ఏంటి ఆనంద సూచిక అంటే ఇతను మరి ఆరోగ్యపరంగా ఎలా ఉన్నాడు, సౌకర్యాల పరంగా ఎలా ఉన్నాడు, జీతం పరంగా ఎలా ఉన్నాడు, లేదంటే అతనికి ఉన్నటువంటి ఫ్యామిలీ పరంగా ఎలా ఉన్నాడు అని చెప్పేసి అన్ని కొన్ని ఇండెక్సెస్ ఉంటాయి దాంట్లో. ఆ ఇండెక్స్లు అన్ని చూసుకుంటూ మరి ఒక మొత్తం మీద 147 దేశాల్లో వీళ్ళు మొత్తం అక్కడ వీళ్ళు సర్వే చేస్తారు. సర్వే చేస్తే ఆ సర్వేలో భారతదేశం స్థానం ఎంత అంటే 118వ స్థానం దక్కింది. ఓకేనా. మరి 147 కాకుండా కొంచెం పైనే ఉన్నాం, 118వ స్థానంలో భారతదేశం. ఆనంద సూచికలో మన స్థానం ఎంత అంటే 118. ఓకేనా. సో ఇది ఎవరు చేస్తారు అంటే వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫోర్డ్ చేస్తారు. ఇది ఎవరు చేస్తారు, ఈ ఆనంద సూచికని ఎవరు చేస్తారు అంటే వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫోర్డ్ చేస్తారు. సో దీని ప్రకారం ఎవరు టాప్ లో ఉన్నారని చూసుకుంటే ఫస్ట్ లో ఉన్నది ఫిన్లాండ్, 2లో ఉన్నది డెన్మార్క్, 3లో ఉన్నది ఐస్లాండ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫిడేల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఫిడేల్ అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటది. ఫిడేల్ అంటే ఎఫ్ఐ. ఓకేనా. ఎఫ్ఐ అంటే ఫిడేల్ కదా, డే అంటే డెన్మార్క్, లే అంటే ఐస్లాండ్. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫిడేల్ అని గుర్తుపెట్టుకోండి. ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ ఈ 3 దేశాలు టాప్ 3లో ఉన్నాయి. అయితే లీస్ట్ లో ఉన్నటువంటి దేశాలు చూసుకుంటే ఆఫ్ఘనిస్తాను, సియోరాలియోను, అలాగే లెబనాన్ ఈ 3 దేశాలు చివరి స్థానంలో 147వ స్థానంలో ఈ 3 ఉండటం జరిగింది. ఓకేనా. గుర్తుపెట్టుకోండి ఆనంద సూచిక మరి ఇది 147 దేశాల్లో చేశారు. భారత్ స్థానం ఎంత అంటే 118. ఎవరు చేస్తారు అంటే వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫోర్డ్ చేస్తుంది. టాప్ లో ఎవరున్నారంటే ఫిడేల్, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ ఉన్నారు. లీస్ట్ లో ఆఫ్ఘనిస్తాన్, సియోరాలియోన్ అండ్ లెబనాన్ ఉన్నారు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఢిల్లీ అండ్ బీహార్ యొక్క రాష్ట్ర పక్షి ఎవరు, పిచ్చుక. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం మార్చి 20 చేసుకుంటాం కదా. ఢిల్లీకి బీహార్కి రాష్ట్ర పక్షిగా దేని చెప్తాము అంటే ఏం చెప్తాం, పిచ్చుక. ఓకేనా. సో ఈసారి 2010లో మరి నేచర్ ఫర్ ఎవర్ అనేటువంటి ఒక సంస్థ ఏం చేస్తుంది అంటే ఈ పిచ్చుకలకు సంబంధించి మరి రక్షణ ఉండాలని చెప్పేసి ప్రకటించింది ఎవరు అంటే నేచర్ ఫర్ ఎవర్. ఓకేనా. సో నేచర్ ఫర్ ఎవర్ అనేటువంటి సంస్థ 2010లో ఏం చెప్పింది అంటే పిచ్చుకల్ని కాపాడండి. ఓకేనా. పిచ్చుకలు లేకపోతే అసలు మనకి జీవితంలో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో పిచ్చుకు కూడా చాలా ఇంపార్టెంట్, రైతులకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి పిచ్చుకల్ని బ్రతకనివ్వండి అని చెప్పి చెప్పిన సంస్థ ఏది అంటే 2010లో నేచర్ ఫర్ ఎవర్. సో ఈ సంస్థ వల్ల మనకి ప్రపంచ పిచ్చుకల దినోత్సవం అనేటువంటిది బయటికి రావడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే అంతర్జాతీయ అటవీ దినోత్సవం. అటవీ దినోత్సవం అంటే మీ అందరూ తెలుసు, అడవులను సంరక్షించాలి అనేటువంటిది. ఆల్రెడీ ఇది కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఈ సంవత్సరం థీమ్ ఏంటి అని చూసుకుంటే అడవులు మరియు ఆహారం అనే థీమ్తో అంతర్జాతీయ అటవీ దినోత్సవం జరిగింది. సో మరి FAO ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఏమైతుందో రోమ్ ప్రధాన కేంద్రంగా ఇది 2030 నాటికి 2 కోట్ల చెట్లు మేము నాటుతాం, SDG సెల్ఫ్ డెవలప్మెంటల్ గోల్స్ 15లో ఇది పెట్టుకోవడం జరిగింది. ఏంటి ఆ ప్రోగ్రామ్ పేరు అంటే ద ట్రీస్ ప్రోగ్రామ్. ఓకేనా. ఆ ప్రోగ్రామ్ పేరేంటి, ద ట్రీస్ ప్రోగ్రామ్. ఎన్ని చెట్లు నాటుతారు అంటే 2 కోట్ల చెట్లు నాటుతారు. ఏ సంవత్సరానికంటే 2030 నాటికి. ఈ 2030 చాలా చోట్ల వస్తుంది, చాలా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకనంటే మోదీ గారు వచ్చిన తర్వాత ఆయన పెట్టిన టార్గెట్ ఏ సంవత్సరానికి అంటే 2030 నాటికే చాలా టార్గెట్స్ ఉన్నాయి. సో SDG సెల్ఫ్ డెవలప్మెంటల్ గోల్స్ ఏమైతే ఉన్నాయో మరి సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అంటాం వీటిని. అంటే ఏంటి,
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటాం. ఏంటి సుస్థిరాభివృద్ధి అంటే? సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది గత కొద్ది కాలంగా మనం బాగా వింటున్నటువంటిది. సో ఇక్కడ భారతదేశం తనంతట తాను సస్టైన్ అవ్వాలి అంటే, అభివృద్ధి చెందడానికి కొన్ని లక్ష్యాలు నిర్ధారించుకుంది. అదే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో ఇందులో 15లో భాగంగా మనకి ద ట్రీస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దీని ప్రకారం 2030 కల్లా 2 కోట్ల చెట్లు నాటాలి. ఓకేనా? సో ఇది అటవీ దినోత్సవం సంబంధించి. మరి ఇంకోటి ఉంది, ప్రపంచ సిండ్రోమ్ దినోత్సవం. అయితే ఇక్కడ సిండ్రోమ్ అన్నారు కానీ అసలు యాక్చువల్గా దాని పేరు డౌన్ సిండ్రోమ్. ఏంటది? ప్రపంచ డౌన్ సిండ్రోమ్ డే అని దేన్ని పిలుస్తారు అంటే మార్చి 21వ తారీఖు నాడు పిలుస్తారు. ఏంటి మార్చి 21 స్పెషాలిటీ? ఇక్కడ డౌన్ సిండ్రోమ్ అంటే కొంతమంది పిల్లలు పుట్టేస్తారు కానీ వాళ్ళకి మానసికంగా ఎదుగుదల అనేటువంటిది లేకుండా పోయింది. సో అలాంటి పిల్లలు కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో అలా మానసికంగా దౌర్బల్యంగా ఉండటానికి కారణం ఏంటని చూసుకుంటే వాళ్ళకి 21st క్రోమోజోమ్ మరి అది ట్రిప్లికేషన్ అవుతుంది. దాంట్లో ఆ అప్లికేషన్ పేరు ఏమైతే ఆ క్రోమోజోమ్ ఉందో దాని పేరు ట్రిసోమీ 21. ఓకేనా? ఏంటి? ట్రిసోమీ 21 అనేటువంటి క్రోమోజోమ్ దాని పేరు పెట్టారు. ఏంటి? ట్రిప్లికేషన్ అవుద్ది అంటే 3 సార్లు అవటం వలన 21వ క్రోమోజోము మరి ఆ పిల్లల్లో అలాంటి రకమైనటువంటి డౌన్ సిండ్రోమ్ అనేది వస్తుంది. సో ఆ పిల్లలు పాపం మంచిగానే ఉంటారు, అన్ని మాట్లాడతారు, అంతా చేయగలుగుతారు, కానీ ఒక్కొక్కసారి ఓవర్ యాంగ్జైటీగా ప్రవర్తిస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ ఏం చేశారు అంటే ఆ ట్రిసోమీ 21 అంటే 3వ నెలలో 21వ రోజు కాబట్టి సో ఏం చేశారు అంటే మార్చి 21 అందువల్లే దీనికి ప్రపంచ సిండ్రోమ్ దినోత్సవం. పై డే వచ్చేసరికి 14, ఇదేమో 21. 2 గుర్తుపెట్టేసుకోండి. 7వ ఎక్కడలోనే ఉన్నాయి కాబట్టి 7 2 14, 7 3 21. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఈ సంవత్సరం ఏమిచ్చారు అనే స్లోగన్ అంటే దీనికి ఇంప్రూవ్ అవర్ సపోర్ట్ సిస్టమ్స్ అనేటువంటి ఒక స్లోగన్ తో మరి ఈ సంవత్సరం ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం జరిగింది. ఓకేనా? సో 22, 23, 24 ఇది మీకు బాగా తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ 7th క్లాస్లో సైన్స్ లెసన్ లో చెప్పేశాను మీకు ఇవి. ఏది? ప్రపంచ జల దినోత్సవం, వాతావరణ దినోత్సవం. ఈ 2 కూడా వరల్డ్ వాటర్ డే అండ్ నెక్స్ట్ వరల్డ్ అట్మాస్ఫియర్ డే అంటే ఇక్కడ వాతావరణ దినోత్సవం కూడా మనం జరుపుకోవడం జరిగింది. సో ఇక్కడ మార్చి 24 ఏంటి స్పెషల్ అంటే ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం. ఏంటి క్షయ వ్యాధి? మొట్టమొదటిసారిగా మార్చి 24వ తారీఖు 1882లో రాబర్ట్ కోర్చ్ ఏం చేశాడు అంటే దీనికి సంబంధించినటువంటి బ్యాక్టీరియాను కనుగొన్నాడు. మైక్రో బ్యాక్టీరియా ట్యూబర్క్యులోసిస్, దీన్నే మనం టీబీ జబ్బు అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ ట్యూబర్ బ్యాసిల్లస్ అంటాం దీన్ని ఇక్కడ. సో ఇక్కడ ఈ ట్యూబర్ బ్యాసిల్లస్ అంటే ఏంటి అంటే ఏ బ్యాక్టీరియా వలన వస్తాయి అంటే మైక్రో బ్యాక్టీరియా ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీన్ని కనుక్కుంది ఎవరు అంటే రాబర్ట్ కోచ్ 1882లో కనుక్కున్నారు మార్చి 24వ తారీఖు నాడు. అది కనుక్కున్న తర్వాత 82లో 1982కి ఎన్నేళ్ళు అవుద్ది? 100 ఏళ్ళు అవుద్ది. కనుక్కున్నదేమో 82లో, 1982 కల్లా 100 ఏళ్ళు అయింది. సో 100 ఏళ్ళు అయిన సందర్భంగా మరి మార్చి 24కి ఏదైనా ఒక స్పెషాలిటీ తీసుకొద్దామని చెప్పేసి వాళ్ళు మార్చి 24 నాడు ఏం చేశారంటే ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఇక మార్చి 27 ప్రపంచ రంగస్థల దినోత్సవం. దీన్నే వరల్డ్ థియేటర్ డే అని పిలుస్తారు. ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ కూడా అంటే కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ థియేటర్ ఆర్ట్స్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా గౌరవించుకునే రోజు అన్నమాట. ఓకేనా? సో ఇవి ఇంపార్టెంట్ డేస్ కి సంబంధించి. మరి నెక్స్ట్ చూసుకుంటే మనం కొన్ని ఇన్వెన్షన్స్ చెప్పుకుంటూ వస్తున్నాం. సో నెక్స్ట్ ఇందులో మనకి రేడియో, మీ అందరికి తెలుసు రేడియో మార్కోని కనుక్కున్నటువంటిదే రేడియో. నెక్స్ట్ కదిలే చిత్రాలు. కదిలే చిత్రాలు అంటే ఏంటి? సినిమా. మనం చూస్తున్నాం కదా మూవింగ్ ఏమైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని ఒక తెర మీద చూస్తున్నాం అనమాట. సో ఇలా కదిలే చిత్రాలు మొట్టమొదటిసారిగా కనిపెట్టింది ఎవరు అంటే లూయిస్ ప్రిన్స్. అందుకని లూయిస్ ప్రిన్స్ ని ఏమని పిలుస్తారంటే సినిమాటోగ్రఫీకి పితామహుడు అని పిలుస్తారు. సినిమాటోగ్రఫీ పితామహుడు ఎవరు అంటే లూయిస్ ప్రిన్స్. ఎందుకని? ఇతడు కదిలే చిత్రాలని మొట్టమొదటిసారిగా తెర మీద పట్టగలిగే విధంగా చేశాడు కాబట్టి. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మరి ఇక్కడ లేజర్ అంటే మీ అందరికీ తెలుసు, లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ లేజర్ అంటే. సో ఇక్కడ ఈ లేజర్ ని కనిపెట్టింది చార్లెస్ టౌన్స్. ఓకేనా? లేజర్ ని కనిపెట్టింది ఎవరు? చార్లెస్ టౌన్స్. ఓకేనా? సో నెక్స్ట్ సైకిల్ ని కనిపెట్టింది మ్యాక్ మిలన్. ఓకేనా? కొన్ని చోట్ల మెక్ మిలన్ అని కూడా ఉంటది, ఏదైనా ఒకటే. మెక్ మిలన్ అని కూడా ఉంటది. మెక్ మిలన్ అన్నా మ్యాక్ మిలన్ అన్నా ఒకటే. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే బ్యాక్టీరియా. మీ అందరికీ తెలుసు ఎవరు?
యాంటోనీ వాన్ లువెన్హాక్. ఓకేనా. సో ఈ బ్యాక్టీరియా కనిపెట్టినటువంటి యాంటోనీ వాన్ లువెన్హాక్ ని ఏమని పిలుస్తాము అంటే ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అని పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ ఎవరంటే యాంటోనీ వాన్ లువెన్హాక్. ఓకేనా. సో నెక్స్ట్ డీజిల్ ఇంజిన్ కనిపెట్టింది ఎవరు అంటే రొడాల్ఫ్ డీజిల్. ఆల్రెడీ డీజిల్ ఉంది కాబట్టి డీజిల్. ఓకేనా. సో నెక్స్ట్ టెలివిజన్ కనిపెట్టింది ఎవరు అంటే జేఎల్ బైర్డ్. ఓకేనా. జేఎల్ బైర్డ్. సో ఈయన టెలివిజన్ ని కనిపెట్టడం జరిగింది. సో టెలివిజన్ లో చూసుకుంటే మనకి కొన్ని రకాలు ఉన్నాయి. ఎల్సిడి అని, ఎల్ఈడి అని, ఓఎల్ఈడి అని, క్యూఎల్ఈడి అని. సో దానికి సంబంధించి అంటే ఇప్పుడు ప్రెసెంట్ హాట్ టాపిక్ లో ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, అలాగే ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్, మరి ఓఎల్ఈడి అంటే ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్, మరి క్యూఎల్ఈడి అంటే ఏంటి అంటే క్వాంటమ్ డాట్ లైట్ ఎమిటింగ్ డయోడ్. ప్రెసెంట్ ఎక్కువగా వాడుతున్నటువంటిది క్యూఎల్ఈడి. ఓకేనా. ఎక్కువ డాట్ లైట్స్ ఉంటాయి, మంచి ఎమిటింగ్ అవుతూ ఉంటుంది దానిలో నుంచి కాంతి, కాబట్టి మంచి క్లియర్ పిక్చర్ గా కనిపించాలి అంటే మనం క్యూఎల్ఈడి టీవీస్ ని ప్రెసెంట్ వాడుతూ ఉన్నాం. యాక్చువల్గా ఎల్సిడిలో స్టార్ట్ అయింది, మరి జమానా ఎల్సిడి అయిపోయింది, ఎల్ఈడి అయిపోయింది, ఓఎల్ఈడి అయిపోయింది, తర్వాత మనకి ఇప్పుడు క్యూఎల్ఈడి వచ్చేసింది అనమాట. అలాగే మనం చూసుకుంటే హెచ్డి, అలాగే ఆ హెచ్డిలో కూడా మనం చూసుకుంటే 1080 పిక్సెల్స్, 720 పిక్సెల్స్ ఇలా మారుతూ ఉంటాయి. సో టెక్నాలజీస్ ని కూడా కొంచెం మనం ఆ పదాలను కూడా అర్థం చేసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే హెచ్ఐవి అంటే ఏంటి? హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. అర్థమైందా? సో మరి ఇక్కడ దీన్ని కనిపెట్టింది ఎవరు అంటే ఎం కొకెరల్. మరి 90s లో చూసుకుంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధిగా దీన్ని పరిగణించారు. మరి అప్పుడు ఈ వైరస్ వల్ల అనేక మంది చనిపోవటం జరిగింది. ఈ హెచ్ఐవి వల్ల వచ్చేదే ఎయిడ్స్ అనేటువంటిది ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఏంటి? ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే ఎవరితో అయితే మనం ఇక్కడ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కొంతమంది మనం ఇక్కడ ఈ ఎయిడ్స్ గురించి కొన్ని అపోహలు ఉంటాయి. టచ్ చేస్తే వస్తుంది అని చెప్తారు, కానీ టచ్ చేయటం వలన ఎయిడ్స్ వ్యాధి రాదు. మరి వారి యొక్క లాలాజలం కానీ అంటే సలైవా కానీ లేదంటే బ్లడ్ కానీ ఏమైతే ఉందో ఇది గనక మనకి డైరెక్ట్ గా తగిలితే మన బాడీలోకి వెళ్తే మాత్రమే ఈ ఎయిడ్స్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ మనకి ఎక్కువగా మరి ఏమైతే రక్షణ లేనటువంటి సంపర్కం లేక సంభోగం వలన ఈ ఎయిడ్స్ వ్యాధి అనేటువంటిది అప్పట్లో విపరీతంగా ట్రెండింగ్ లోకి వచ్చింది. తర్వాత దీనికి మందు కనుక్కున్నారు, అదే ఏఆర్టీ, యాంటీ రిట్రోవైరల్ థెరపీ అనేటువంటి ఒక థెరపీని స్టార్ట్ చేశారు, ఏఆర్టీ. సో ఈ థెరపీని వాడితే అంటే ఇది ఏంటి? యాక్చువల్గా ఈ ఎయిడ్స్ అతను ఒంట్లోంచి పోదు, అలాగే ఇతను చనిపోయేవాడు, వెంటనే కొంతకాలం చనిపోయేవాడు, 5 years కి మరి 7 years చనిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేశారు అంటే నియర్లీ అతను 20-25 years బతికే విధంగా చేసేదే ఈ ఏఆర్టీ థెరపీ, అంటే యాంటీ రిట్రోవైరల్ థెరపీ అనేటువంటిది. మరి చూసుకుంటే మనకి ఆ వ్యక్తి యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అన్నమాట. యాక్చువల్గా ఎయిడ్స్ వస్తే ఏమవుతుంది అంటే బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ లో కూడా ఈ వైరస్ ఉండి వాటన్నిటినీ కూడా ఏం చేస్తుంది అంటే బలహీనం చేస్తారు అనమాట. సో దాని ద్వారా దగ్గు వస్తే తగ్గదు, జ్వరం వస్తే తగ్గదు, మోషన్స్ అయితే తగ్గవు, అంటే ఇంక ఏది వస్తే కూడా అది తగ్గకుండా నాన్ స్టాప్ గా అయిపోవటం వల్ల అతను చనిపోతాడు అనమాట. సో ఇక్కడ ఏం చేశారు అంటే అతనిలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఈ ఏఆర్టీ, యాంటీ రిట్రోవైరల్ థెరపీ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే బాల్ పాయింట్ పెన్ ని ఎవరు కనుగొన్నారు అంటే ఇక్కడ జాన్ జే లౌండ్. ఓకేనా. తర్వాత సిమెంట్, పోర్ట్లాండ్ సిమెంట్ ని జోసెఫ్ ఆస్పిడిన్, అలాగే కెమెరాని జోసెఫ్ నిప్పన్. ఓకేనా. సో వీళ్ళు మరి ఇక్కడ కనుక్కున్నటువంటి వస్తువులు. నెక్స్ట్ చూసుకుంటే సేఫ్టీ ల్యాంప్, ఆల్రెడీ అందరికి వచ్చిందే. సేఫ్టీ ల్యాంప్ ని కనుక్కున్నది ఎవరు అంటే హంఫ్రీ డేవి. అలాగే నియాన్ ల్యాంప్ ని అంటే తెలుసుగా మీకు, అలంకరణ కోసం ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ల్యాంప్స్ అన్ని కూడా నియాన్ ల్యాంప్స్ అన్నమాట. సో ఈ నియాను, జీనాను, రాడాను, క్రెప్టాను, ఆర్గాను ఇవన్నీ జడవాయువులు. సో ఇక్కడ జార్జ్ క్లౌడే మరి ఈ యొక్క నియాన్ ల్యాంప్ ని కనుక్కోవడం జరిగింది. అలాగే ప్లాస్టిక్ ని ఎవరు కనిపెట్టారంటే హ్యాత్. ప్లాస్టిక్ ని కనిపెట్టింది ఎవరు? హ్యాత్. అలాగే మరి రెఫ్రిజిరేటర్ ని కనిపెట్టింది జేమ్స్ హ్యారిసన్.
ఓకేనా, జేమ్స్ హ్యారిసన్. అలాగే ఎయిర్ కండిషన్ ని కనిపెట్టింది ఎవరు అంటే క్యారియర్. మీకు ఆల్రెడీ క్యారియర్ అనే కంపెనీ కూడా మరి ఏసీలో ఉంటది, సో అది గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. ఓకేనా, ఏసీలో క్యారియర్ ఏసీ కూడా ఉంటుంది. అలాగే వైర్లెస్ మార్కోని కనిపెట్టారు. ఇక్కడ రేడియో అండ్ వైర్లెస్ ఈ రెండు కూడా మార్కోనియే కనిపెట్టారు. అంటే మరి దానిలో తరంగాల్ని జేసీ బోస్ కనిపెట్టారని కూడా మీకు చెప్పాను ఆల్రెడీ మొన్న వీడియోలో. ఇవన్నీ కూడా మీరు కంబైన్ చేసుకుంటూ ఉండండి మర్చిపోకుండా. నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్ టెన్నాస్ట్. బ్లీచింగ్ పౌడర్ ని టెన్నాస్ట్ కనిపెట్టారు. అలాగే కుట్టు మిషన్ ని థియోనీర్ కనిపెట్టడం జరిగింది. లిఫ్ట్ ఎలిషా ఓటిస్. మీకు చాలా లిఫ్ట్లో కనుక మీరు ఓపెన్ చేస్తే ఆ లిఫ్ట్ ఎక్కిన తర్వాత చూస్తే దాంట్లో ఓటిస్ అని చెప్పేసి ఒక బిళ్ళ ఉంటుంది. అంటే ఓటిస్ అనే కంపెనీ కూడా మరి ఓటిస్ ఎవరైతే కనిపెట్టారో ఎలిషా ఓటిస్, మరి వాళ్ళదే ఓటిస్ కంపెనీ కూడా. తర్వాత చాలా కంపెనీస్ అనేటువంటి లిఫ్ట్లను తయారు చేస్తున్నాయి. ప్యాస్చరైజేషన్ కుక్కకాటుకి మందు కనిపెట్టింది ఎవరు అంటే లూయిస్ పాస్చర్. ఓకేనా, అలాగే హెలికాప్టర్ ని కనిపెట్టింది ఓమిచిన్ హెలికాప్టర్ ని కనిపెట్టారు. సినిమాని కనిపెట్టింది నికోలస్ అండ్ ల్యూమెరీ. ఓకేనా, నికోలస్ అండ్ ల్యూమెరీ వీళ్ళిద్దరూ కూడా సినిమాని కనిపెట్టారు. ఓకేనా, సో ఇవి మరి ఇక్కడ ఆవిష్కరణల విషయానికి వస్తే. ఇక కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ప్రెసెంట్ మనకి బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి విషయాలు చూసుకుంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది మొన్న. సో ఆ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం మరి జిల్లాకి వెళ్ళినటువంటి మార్కాపురంలో 8 నిర్వహించినటువంటి ఒక వేడుకలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక మహిళల కోసం పిల్లల భద్రత కోసం ఒక యాప్ ప్రారంభించారు. ఆ యాప్ పేరు శక్తి యాప్. ఏంటది? మహిళల పిల్లల భద్రతే లక్ష్యంగా చంద్రబాబు గారు ఆవిష్కరించిన యాప్ ఏంటి? శక్తి యాప్. ఓకేనా, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. చాలా మంది నన్ను అడుగుతున్నారు, సార్ మేము ఎప్పటి నుంచి చదవాలి కరెంట్ అఫైర్స్ అని. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పాత ప్రభుత్వం ఏమైతే పనులు చేసిందో ఆ పనుల్ని ఏది కూడా కొత్త ప్రభుత్వం ఎవరికి గుర్తు చేయాలనుకోదు. కాబట్టి పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎటువంటి బిట్స్ మీకు రావు. ఓకేనా, సో ఆ గవర్నమెంట్ పోయి ఈ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి ఏమైనా ఇంపార్టెంట్ వ్యక్తులు కానీ అవార్డులు కానీ లేదంటే విద్యాశాఖకు సంబంధించి వాళ్ళు తెచ్చినటువంటి సంస్కరణలు కానీ చదువుకోవాలి. అంతేగాని పాతయన్నీ చదువుకుంటే అవేమీ కూడా మీకు అపోజిషన్ ని గుర్తు చేసే పని ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం చేయదు. ఇది మాత్రం క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. పాతయన్నీ గుర్తుపెట్టుకొని బ్రెయిన్ లో పిచ్చి పిచ్చి అన్ని గుర్తుపెట్టుకుంటే అసలైన దానికి దెబ్బడిపోద్ది. కాబట్టి మీరు ప్రధానంగా గత 7-8 నెలల్లో ఏం జరిగినాయి, వచ్చాక కొత్తగా వచ్చిన పథకాలు ఏంటి, ఈయన ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏ దాంట్లో పాల్గొన్నారు, ఎవరెవరికి అవార్డులు ఇచ్చారు, ఇలాంటి విషయాలు తప్ప మీరు పిచ్చి పిచ్చి విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటే ఏమీ జరగవు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే క్రీడలు కావచ్చు లేదంటే క్రికెట్ కావచ్చు, ఇలాంటి వాటిలో మాత్రమే ఇంపార్టెంట్ ట్రోఫీస్ అవి ఏ దేశానికి వచ్చింది, ఎవరు ఎక్కువ రన్స్ కొట్టారు, ఎవరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యారు, ఇలాంటి విషయాలు మాత్రమే గుర్తుపెట్టిన ప్రయత్నం జరిగింది. అంతేగాని అది ఏ రోజు నుంచి ఏ రోజు దాకా జరిగింది, లేదంటే ఎన్ని ఓవర్లు జరిగింది, మరి అందులో ఎన్ని రన్స్ కొట్టాడు, ఎన్ని 4లు కొట్టాడు, ఎన్ని 6లు కొట్టాడు, ఇలాంటివి పనికిమాలిన విషయాలు. సో అలాంటి వాటిని గుర్తుపెట్టుకుంటే మీకు ఉన్నటువంటి మెమరీ మరి ఏమైంది అంటే వేస్ట్ విషయాల్లోకి ఎక్కువ వెళ్ళిపోద్ది. సో దీనివల్ల మీకు పురోగమన అవరోధం తిరోగమన అవరోధం తెలుసు, ఎందుకని సైకాలజీ చదువుకున్నారు కాబట్టి. సో ఈ అవరోధాల వల్ల మన బ్రెయిన్ సరిగా పనిచేయక రాంగ్ ఆప్షన్ ని ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు మీ యొక్క ప్లానింగ్ ఎలా ఉండాలి అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మనకి ఈ 9 నెలల్లో గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ అన్ని పాజిటివ్లో చెప్పుకుంటుంది పేపర్లో, అంతేగాని తప్పు చేసుకున్నవి చెడుగా జరిగినవి ఇలాంటివి ఏమీ కూడా పేపర్లో రావు. ఒకవేళ పేపర్లో వచ్చినా మీ పేపర్లో రావు. అర్థమైందా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఇంపార్టెంట్ విషయాలని మాత్రమే, గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్స్ ఏమున్నాయి అకార్డింగ్ టు ద ఎడ్యుకేషన్ సిస్టమ్, అంటే ప్రజెంట్ విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పుల్లో ఏమైనా కొత్త మార్పులు గమనించారా, అలాంటి వాటిని మాత్రమే మీరు చదవండి. అలాంటి వాటిని నేను కూడా మీకు ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే మహిళలు పిల్లల భద్రత లక్ష్యంగా మరి చంద్రబాబు గారు ఆవిష్కరించిన యాప్ ఏంటి అంటే శక్తి యాప్. ఓకేనా, సో ప్రకాశం జిల్లా మార్కాపురంలో దీన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో చూసుకుంటే మనకి ఒక్కసారి SOS ఆప్షన్ నొక్కారు అనుకోండి, వెంటనే 10 సెకండ్ల వీడియో ఆడియో 2 ఆటోమేటిక్ గా ఫోన్ రికార్డ్ చేసేసుకుంటాం.
అర్థమైంది, అంటే ముందే మనం దానికి పర్మిషన్స్ అన్ని ఇస్తాం కదా. సో సాస్ నొక్కగానే ఏమవుద్ది అంటే అక్కడ 10 సెకండ్ల వీడియో, అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేస్, మీ కెమెరాలో ఉన్నటువంటి, మీ కెమెరా ఎక్కడైనా ఉన్నామండి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వీడియో, అలాగే అక్కడ జరిగినటువంటి మీకు ఎవరికైనా జరిగేటువంటి ఆడియో, ఈ రెండు ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోయి ఆ లొకేషన్ ఏమైతుందో ఆ లొకేషన్ తో సహా పోలీస్ కంట్రోల్ రూమ్ కి సమాచారం చేరిపోతుంది అని చెప్తున్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మరి చూసుకుంటే అక్కడే మరి కొన్ని రికార్డులు కూడా సృష్టించారు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఖచ్చితంగా ఇలాంటివి అడుగుతారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్, ఓకేనా, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఇన్ రూరల్ పోవర్టీ, ఇది ఒక సంస్థ. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, దీన్ని మెప్మా అంటాం, మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పోవర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్. అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ, అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఈ మూడు ఏం చేసింది అంటే 1,00,000 మందిని మేము పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామని చెప్పారంట. ఈ మూడు ఏం చేసినాయి, 1,00,000 మంది మహిళలను, మేము 1,00,000 మందిని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 1,00,000 మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే పథకాలు, కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు అక్కడే. అయితే మహిళా స్వయం సహాయక సంఘాలు, డ్వాక్రా గ్రూప్స్ అంటాం కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం. సో ఇక్కడ ఏమైతే ఉన్నాయో వీళ్ళు తయారు చేసినటువంటి ఒక 5.13 కోట్ల విలువైన ఉత్పత్తులు ఏమైతే ఉన్నాయో వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. పచ్చళ్ళని, వడియాలని, అప్పడాలని తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళు తయారు చేసిన వస్తువుల్ని, సుమారు 5 కోట్ల విలువైన వస్తువుల్ని ఆన్లైన్ వేదికగా ఒకే రోజు విక్రయించారు. అయితే ఏంటి సార్ ఇందులో బిట్ ఏముంది అనుకున్నారు, అసలు బిట్ ఇప్పుడు వస్తుంది. ONDC అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అనేటువంటి ఒక వేదిక ఉంది. ఆ వేదికలో ఒక యాప్ తయారు చేశారు. ఆ యాప్ పేరు వావ్ జీనీ, ఓకేనా. ఆ యాప్ మీద ఏం చేశారు అంటే 2.8 లక్షల ఆర్డర్లు వచ్చినాయి అంట. అర్థమైందా? మొత్తం మీద వీళ్ళు తయారు చేసిన వాటికి మొత్తం, అంటే వీళ్ళకంటూ గవర్నమెంట్ అప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటివి కాదు కదా. సో అందువల్ల ఏం చేశారు, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అని చెప్పేసి ఒకటి తయారు చేశారు, ఒక ప్లాట్ఫామ్, ONDC అంటాం దాంట్లో ఒక యాప్ తయారు చేశారు గవర్నమెంట్ వాళ్ళు. ఏంటది, వావ్ జీనీ. ఈ యాప్ లో ఆర్డర్ చేస్తే 2.8 లక్షల ఆర్డర్లు వచ్చి 5.13 కోట్ల విలువైనటువంటి ఆన్లైన్ వేదికగా ఒకే రోజు అమ్మేశారంట. 5 కోట్ల రూపాయలు ఒకే రోజు అమ్మారు. ఇది రికార్డ్ ఇక్కడ. సో అర్థమైందా? సో కాబట్టి అడుగుతారు, ఏ యాప్ సహాయంతో అమ్మారు అంటే వావ్ జీనీ. అలాగే ఏ ప్లాట్ఫామ్ అంటే ONDC, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్, ఓకేనా. ఎన్ని కోట్లు, 5 కోట్ల రూపాయలు. ఏమమ్మారు, అప్పడాలు అమ్మారు, వడియాలు అమ్మారు, అడగండి మిమ్మల్ని, ఓకేనా. సో ఇవి అడుగుతారు. సో 2.8 లక్షల ఆర్డర్లు ఒకే రోజు చేశారు. సో వెంటనే గిన్నిస్ రికార్డ్ గా గుర్తించి ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి గారికి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. అర్థమైందా? అలాగే చేనేత ఉత్పత్తుల కోసం, అంటే మరి చేత్తో మరి తయారు చేసేటువంటి చీరలు అలాంటి వాటి కోసం మరి ఒక పథకం స్టార్ట్ చేశారు. ఆ పథకం పేరు చేనేత రథం అనేటువంటి ఒక పథకాన్ని మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రారంభించారు. ఓకేనా. మహిళల పిల్లల భద్రత లక్ష్యంగా ఏర్పరిచింది ఏంటి అంటే శక్తి యాప్. మరి దాంట్లో ఏమవుద్ది అంటే SOS నొక్కితే 10 సెకండ్ల వీడియో, ఆడియో రికార్డ్ అయ్యి వెళ్ళిపోద్ది. మరి సెర్ప్, అలాగే మెప్మా, MSCME ఈ మూడు కలిసి ఒక ప్లాట్ఫామ్, ONDC అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ లో వావ్ జీనీ అనేటువంటి ఒక యాప్ సాయంతో 5.13 కోట్ల విలువైన ఉత్పత్తులను, అంటే సుమారు 2.8 లక్షల ఆర్డర్ల ద్వారా వచ్చినటువంటి డబ్బుని మరి అది గిన్నిస్ రికార్డ్ గా గుర్తించి మరి ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి గారికి గిన్నిస్ రికార్డుని అందించారు. అలాగే చేనేత ఉత్పత్తుల కోసం మరి ఒక పథకం స్టార్ట్ చేశారు. ఆ పథకం పేరు చేనేత రథం, ఓకేనా. సో ఇది మరి దీనికి సంబంధించి. నెక్స్ట్ చూసుకుంటే విశాఖపట్నంలో దివ్యాంగుల జాతీయ క్రీడా కేంద్రాన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఓకేనా. దీనికోసం ఆల్రెడీ మరి సైట్ చూడటం కూడా జరిగిపోయింది. కలెక్టర్లు వాళ్ళందరూ కూడా వచ్చి మొత్తం ఆ స్థలాన్ని అవన్నీ కూడా చూసి ఫైనల్ చేశారు. దివ్యాంగుల జాతీయ క్రీడా కేంద్రం మరి 2 ఉన్నాయి కాబట్టి ఇది ఇంపార్టెంట్, ఓకేనా. మొదటిది ఎక్కడుంది అంటే అటల్ బిహారీ వాజ్పేయి దివ్యాంగుల జాతీయ క్రీడా కేంద్రం. ఫస్ట్ది గ్వాలియర్ లో ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి దివ్యాంగుల జాతీయ క్రీడా కేంద్రం ఫస్ట్ది, ఓకేనా. మరి దీని తర్వాత అంటే మొత్తం భారతదేశంలో ఫస్ట్దేమో గ్వాలియర్, మధ్యప్రదేశ్ లో ఉన్న గ్వాలియర్ లో ఉంటే, రెండోది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విశాఖపట్నంలో స్టార్ట్ చేస్తున్నారు. దానికి ఆమోదం తెలిపింది. 200 కోట్ల రూపాయలు దీనికి ప్రభుత్వమే మరి దీన్ని నిర్మిస్తుంది. నిర్వహణ ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అయితే దాంతో పాటు
ఇంకొక దానికి కూడా అనుమతి ఇచ్చారు. ఏంటది? కృత్రిమ అవయవాలు తయారు చేసే అలింకో. ఓకేనా? ఏంటి? అలింకో కేంద్రం. ఏంటి అలింకో కేంద్రం? చాలా చోట్ల ఈ అలింకో కేంద్రాలకి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది అనమాట. అయితే అలాంటిది ఇప్పటిదాకా మన దగ్గర లేకపోవడంతో విశాఖపట్నంలో అలింకో కేంద్రానికి కూడా అనుమతి ఇచ్చారు. ఏంటి అలింకో అంటే తెలుసు, ఆర్టిఫిషియల్ లిమ్స్ అంటే మరి ఇప్పుడు కృత్రిమ కాళ్ళు, కృత్రిమ చేతులు ఇరిపోయిన వాళ్ళకి, కాళ్ళు ఇరిపోయిన వాళ్ళకి కృత్రిమ కాళ్ళు తయారు చేస్తారు చూడండి. ఆ తయారు చేసేటువంటి యూనిట్ అన్నమాట, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని అలింకో అని పిలుస్తాం మనం. సో దానికి కూడా విశాఖపట్నంలో ఏర్పాటుకి అనుమతి లభించింది. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే విశాఖపట్నం ఋషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ రద్దయింది. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దయింది. ఓకేనా? సో ఇది నెగిటివ్ న్యూస్ కాబట్టి ఇవ్వకపోవచ్చు, కాకపోతే మనకి వార్తల్లో ఉంది కాబట్టి చెప్పాను. ఓకేనా? సో ఇక్కడ విశాఖపట్నంలో ఋషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దయింది. అంటే బ్లూ ఫ్లాగ్ అంటే ఏంటి? డెన్మార్క్ చెందినటువంటి ఒక కంపెనీ ఉంది, అదే ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. ఏంటి? FEE అనే ఒక సంస్థ ఎప్పుడు ఏం చేస్తాయి అంటే, ఏదైతే బీచ్ బాగా మంచి మెయింటెనెన్స్ చేస్తుందో, ఎక్కడైతే బాగా క్లియర్గా ఉందో బీచ్ అనేటువంటిది, పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారో అలాంటి వాటన్నిటిని మెజర్మెంట్స్ తీసుకొని కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకొని దాని ప్రకారం బ్లూ ఫ్లాగ్ అనేటువంటిది ఇస్తుంది. ఆ బ్లూ ఫ్లాగ్ ఇచ్చినటువంటి దానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. ఫారెస్టర్స్ అంటే ఫారిన్ లోంచి వచ్చేటువంటి వాళ్ళు, అలాగే ఎవరైతే ఫారిన్ నుంచి వచ్చేటువంటి ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా రావడానికి ఈజీగా ఈ బ్లూ ఫ్లాగ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అయితే ఏం జరిగింది ఇక్కడ? ఈ ఋషికొండ బీచ్ నిర్వహణ అధ్వానంగా ఉందని చెప్పేసి FEEకి ఫిర్యాదులు రావడంతో బీచ్ పరిసరాల్లో వ్యర్థాలు ఉన్నాయి, బట్టలు మార్చుకునే గదుల దగ్గర పరిశుభ్రత లేదు, నడక దారి ధ్వంసం అయిపోయిందని చెప్పేసి బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ ని తొలగించేశారు. సో ఋషికొండ బీచ్ కి మరి ఋషికొండ వద్ద 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్ లో 2020లో ధృవీకరించారు. చెప్పాం కదా, ఆ గవర్నమెంట్ ఏదైనా చేసింది అనుకోండి, ఈ గవర్నమెంట్ రాగానే అది రద్దు అవుద్ది. కాబట్టి ఇక్కడ 2020లో మరి వాళ్ళు దానికి బ్లూ ఫ్లాగ్ తీసుకొచ్చారు, వీళ్ళేమో ఆ బ్లూ ఫ్లాగ్ ని రద్దు చేసి పడేయించారు. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే 81లో ఏం జరిగింది? సో 81లో డెన్మార్క్ ప్రారంభించిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఏజెన్సీ 1987 నుంచి ఈ సర్టిఫికేట్స్ ఇస్తుంది. అయితే ప్రపంచంలో తొలిసారి ఈ సర్టిఫికేట్ పొందినటువంటి దేశం ఏది? స్పెయిన్. ఓకేనా? మరి భారతదేశంలో ఈ సర్టిఫికేట్ పొందినటువంటిది ఏది అంటే ఒడిశాలోని కోణార్క్ తీరంలో ఉన్నటువంటి చంద్రబాగ్ బీచ్. అయితే ప్రెసెంట్ మనకి ఇప్పుడు ఒడిశాలో గోల్డెన్ బీచ్, గుజరాత్ లో శివరాజ్పూర్ బీచ్, కేరళలో కప్పడ్ బీచ్, అలాగే డయోని గోమ్లా బీచ్, అలాగే అండమాన్ నికోబార్ దీవుల్లో రాధానగర్ బీచ్, కర్ణాటకలో కాసర్కోడ్ ఏడుబిత్రి బీచ్లు, అలాగే నెక్స్ట్ చూసుకుంటే తమిళనాడులో కోవలం బీచ్. ఓకేనా? సో ఇక్కడ ఈ 7 బీచ్లు ఏమైతే ఉన్నాయో, ఇక్కడ గోల్డెన్ బీచ్ ఒడిశాలో ఉంది, గుజరాత్ లో శివరాజ్పూర్ బీచ్, కేరళలో కప్పడ్ బీచ్, అలాగే డయోని గోమ్లా బీచ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాధానగర్, కర్ణాటకలో కాసర్కోడ్ పడుబిద్రి అనేటువంటి ఈ 2 బీచ్లు, అలాగే తమిళనాడులో ఉన్నటువంటి కోవలం ఇవి, అలాగే పుదుచ్చేరిలో ఉన్నటువంటి ఈడెన్. ఈ వీటికి మాత్రమే ప్రెసెంట్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్లు ఉన్నాయి. ఓకేనా? స్టార్ట్ చేసింది ఎవరు అంటే డెన్మార్క్. దాని పేరు ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, FEE అంటాము. 87 నుంచి ఇస్తున్నారు. ఫస్ట్ వచ్చినటువంటి దేశం స్పెయిన్. అలాగే మన భారతదేశంలో ఫస్ట్ ఎవరికి వచ్చింది అంటే ఆసియా ఖండం మొత్తం మీద ఒడిశాలో కోణార్క్ తీరంలో ఉన్నటువంటి చంద్రబాగ్ బీచ్కి వచ్చింది. ఓకేనా? సో ఇది నెక్స్ట్ చూసుకుంటే జాతీయ విద్యా విధానం లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలో విద్యా నైపుణ్యాలు అభివృద్ధి చెందాలి. మనం చెప్పుకుంటున్నాం కదా, స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ప్రెజెంట్ జరుగుతుంది. NEP 2020లో భాగంగా NEP 2020 ఏం చెప్పింది? ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి నైపుణ్యాలను బయటకు తీయాలని చెప్పింది. సో దానిలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక స్పెషల్ శాఖను కూడా ఏర్పరిచారు. సో ఇక్కడ ఈ విద్యా నైపుణ్యాల అభివృద్ధి కోసం ఏం చేశారు అంటే సులోచనాదేవి సింఘానియా స్కూల్ ట్రస్ట్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఓకేనా? IT శాఖ మంత్రి అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఉండవల్లిలో ఒప్పందం చేసుకున్నారు. ఏంటి ఈ ఒప్పందంలో ఏం చేస్తారు అంటే, ముందుగా తిరుపతి జిల్లా తీసుకున్నారు.
ఈ తిరుపతి జిల్లాలో 14 పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు ఎలా ఉంది, వాళ్ళకి శిక్షణ ఏమైనా అవసరమా, ఆంగ్ల భాషలో శిక్షణ ఏమైనా కావాలా, జాతీయ విద్యతో సమాంతరంగా మరి టెక్నాలజీ ఏమైనా కావాలా పిల్లలకి, లేదంటే టీచర్స్కి ఏమైనా అవసరమైనటువంటి అంశాల్లో వాళ్ళు మొత్తం మార్పు తీసుకొస్తారనమాట. అంటే ఈ సులోచనాదేవి సింగానియా స్కూల్ ట్రస్ట్ మన ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు అంటే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 14 స్కూల్స్ లో స్టార్ట్ చేస్తారు. 5 ఏళ్ల పాటు ఇది పనిచేస్తుంది. 1,00,000 మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందించేటువంటి లక్ష్యంగా ఇది స్టార్ట్ అవుతుంది. తిరుపతి తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే అమరావతిలో ఉన్న స్కూల్స్, తర్వాత విశాఖపట్నంలో ఉన్న స్కూల్స్, తర్వాత కాకినాడలో ఉన్న స్కూల్స్ కి ఈ ట్రస్ట్ యొక్క సేవల్ని విస్తరిస్తారు అని చెప్తున్నారు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి 20 లక్షల కనెక్షన్లు అంటే కరెంట్ కనెక్షన్లకి పిఎం సూర్యఘర్ అంటే ఏంటి, పిఎం ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం అంటే ఇళ్ల పైకప్పుల మీద సౌర పలకలు సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని సోలార్ ప్యానెల్స్ ద్వారా కరెంట్ను ఉత్పత్తి చేయటం. సో దీనికి ఒక్కో ఇంటి మీద 2 కిలోవాట్ల మరి ఈ సోలార్ ప్యానెల్స్ పెడతారు. 200 యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచిత విద్యుత్తుని అందిస్తుంది అనమాట. సో దీని మీద పిఎం సూర్యఘర్ పథకం మీద 2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ పెడతారు ఒక్కో ఇంటి మీద. అయితే ఇది చూసుకుంటే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనేటువంటి దానిలో భాగంగా మరి సూక్ష్మ సేద్య ప్రాజెక్ట్ కింద ఎస్సీ ఎస్టీ వర్గాలకు 100% రాయితీపై సూక్ష్మ సేద్య పరికరాలు ఇస్తారట. అలాగే మరి 5 ఎకరాల వరకు 2.18 లక్షలు మించకుండా ఈ పథకాన్ని అమలు చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే వెనకబడిన తరగతుల కుల వృత్తులు గుర్తుపెట్టుకోండి. వెనకబడిన తరగతుల కుల వృత్తులు ప్రోత్సహించేందుకు ఉద్దేశించినటువంటి పథకం ఆదరణ గుర్తుపెట్టుకోండి. బీసీలో ఉన్నటువంటి కుల వృత్తులు ఎవరి కుల వృత్తి వాళ్ళకు ఉంటుంది. సో ఆ కుల వృత్తులను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పథకం ఆదరణ పథకం. దీనికి ఫిబ్రవరి 14వ తారీఖు నాడు ఆమోదం తెలిపారు. అయితే ఏం చెప్పారు, దీని పేరు ఆదరణ 3 అన్నారు. ఎందుకని, అంతకుముందు 2 సార్లు చేసినప్పుడు ఆదరణ 2 అయిపోయింది. సో మళ్ళీ 3వసారి అధికారంలోకి రావటం వలన దీన్ని ఆదరణ 3.0 అంటే 3 అనుకోండి. ఓకేనా, ఆదరణ 3గా దీన్ని అమలు చేయనున్నారు. అలాగే ఆక్వా రైతుల సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా పరిష్కారంగా ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కులు ఏర్పాటు చేస్తుంది. ఓకేనా, ఆక్వా రైతులకు ఏమైనా సమస్యలు అంటే చేపలు రొయ్యలు పండించే వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్స్ పెట్టమని చెప్పారు. దీనికి ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఈ ఆక్వా పార్క్, ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ అంటే బాపట్ల జిల్లా దిండి పరిశావారిపాలెంలో 192 ఎకరాల్లో మరి ఇక్కడ చూసుకుంటే 88.8 కోట్ల వ్యయంతో నిర్మించనుంది. ఓకేనా, సో ఈ ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఆక్వా రైతుల కోసం అంటే బాపట్ల జిల్లా దిండి పరిశావారిపాలెంలో. ఓకేనా, ఈ అడగడు 192 ఎకరాల 88 కోట్ల ఇలా అడగడు. ఓకేనా, సో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే బాపట్ల జిల్లా దిండి పరిశావారిపాలెంలో. ఓకేనా, సో ఇది మరి 7th పార్ట్ కి సంబంధించి జీకే మరి అండ్ కరెంట్ అఫైర్స్. ఓకేనా, సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వర్మ క్లాస్ రూమ్ ని. మరిన్ని క్లాస్ రూమ్స్ తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ గుడ్ బై. యువర్ సురేష్ కుమార్ వర్మ.